చిత్తం మహారాజా, ఈ కార్తీక పౌర్ణమి నాటికి పుత్ర సంతానం తప్పదు. పుత్రుడంటే పుత్రుడు కాదు మహారాజా, చక్రవర్తి కాబోయే కులదీపకుడు. కార్తీక పౌర్ణమి నాటిగా అంటే జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇంకా 6 మాసాల్లో. అదెలా జరుగుతుంది? చిత్తం, ఆ సూర్యుడు నడక తప్పినా తప్పవచ్చును కానీ నా జోస్యం ఎప్పుడూ తప్పదు. అది ఎట్లా సాధ్యం? చిన్నరాణి గారు వచ్చి ఇంకా 2 నెలలు కాలేదు. పెద్దరాణి గారి గర్భధారణ వార్త ఇంతవరకు విననేలేదే. చిత్తం, నా జోస్యములకు తిరుగులేదు. ప్రభువారు విమర్శించవచ్చు. సరే, ఆ నమ్మకం ఏంటో చూద్దాం. చిత్తం, మరొకప్పుడు దర్శనం చేస్తాను. దేవి దేవి మహారాజా వారు. దేవి, చాలా దినాలైంది కదా. 4 నాళ్ళకి మహారాజా, మా చెల్లెలు సుఖంగా ఉంది కదా. క్షణమైనా విడిచిపెట్టదు. మీ ప్రేమాతిశయం రుచి చూచిన వారు మిమ్మల్ని విడిచిపెట్టగలరా? పాపం, కొత్త చెల్లెలికి పరిచయస్తులు ఎవ్వరూ లేరు. నిజం. మరి ఇక్కడ విశేషాలు ఏమిటి చెప్పవు? ఆ శుభవార్త తమకు తెలియజేయాలని ఇప్పుడే అనుకుంటున్నాం మహారాజా. అనుకోగానే కనబడ్డాను కదూ. జోష్యుడు చెప్పినప్పుడు నిజంగా అబద్ధం అనుకున్నాను. జోష్యుడు ఏమన్నాడు మహారాజా? మనకి కలుగబోయే పుత్రుడు చక్రవర్తి అవుతాడు. ఇది 3వ మాసం అంట. కులదీపకుడైన కొడుకు పుడతాడని జోష్యుడు చెప్పాడట. ఇక మనం బయలుదేరటం మంచిది. ఎందుకేమిటి? ఇప్పుడే ఆమెనంత ప్రేమగా చూస్తున్నాడే, ఇక అలాంటి కొడుకు పుడితే వేరే చెప్పాలా? నిజంగా అడుగుతావేమిటమ్మా? ఆమె ఆరాధనలు, వీరి మందహాసాలు, ఆమె సిగ్గుతో తల ఉంచుకోవడము, వీరి ఆదరంతో ఆలింగనం చేసుకొని దగ్గరకు తీసుకోవడము. అబ్బా, చాలించవే. నీకు తెలుస్తుందని భయమా? మేము చూస్తున్నామని బిడియమా? ఇది నిరిచే కాపురంగా కనబడదు. అబ్బా, ఏమిటే ఆ మాటలు? ఇక ఆ రాణిని చూడకూడదు, ఆమె సంగతి వినకూడదు, ఆమె సంపర్కం ఏమీ లేకుండా చేసుకోవాలని నువ్వు గట్టిగా నిర్బంధం చేయకపోతే ఈ మహారాజు నీకు దక్కడు. ఇప్పుడే చెప్తున్నాను, విను. పొరపాటు. అలా నిర్బంధిస్తే అసూయతో నేను ప్రవర్తిస్తున్నానని గ్రహించుకుంటారు. ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారు. ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకుంటే ప్రయాణమే ఉత్తమం. అసూయ కనబరిచి సాధించడం కంటే అభిమానం కనబరిచి సాధించడమే తేలిక. నయాన్ని విషం తాగించవచ్చు గాని భయాన్ని పాలు తాగించలేమంటారు కదే. అభిమానంతో ఆమెను తీసుకువచ్చి విందులు ఉడుగర్లు పెట్టి విపుడుతో విలాసంగా ఇక్కడే ఉండమను. అవును, అలాగే చేసి అనుమానాలన్నీ అరికడతాను. కావలసిన కార్యం సాధించుకుంటాను. ఆటంకం లేకుండా నా అనురాగాన్ని అనుభవిస్తాను. చూస్తూ ఉండు. మహారాజా వారు. అప్పుడే మా అక్కని విడిచిపెట్టి వచ్చారా? ఏం మించిపోయిందని? నీకు ఈ శుభవార్త చెప్పాలని తొందరపడ్డాను సుందరి. కేకిని చెప్పింది విని మహానందంలో తేలిపోయాను. అక్కని తెచ్చి 4 రోజులు ఇక్కడే ఉంచాలని నేను కేకిని అనుకుంటున్నాను. చాలా సంతోషం. అదే నీలో ఉన్న విశేషం సుందరి.
ఏమిటో ఆ విశేషం. మీ రూపం ఎంత సౌమ్యమో హృదయం అంత సరళం. ఏమిటమ్మా ఇవన్నీ? సూడిదిలో గాడిదలో అని చెప్పింది ఆ హేమ. మంత్రి గారు మహారాణి గారికి పంపారట, మహారాణి గారు మనకు కొంచెం పంపారు. ఆ మహారాణిలాగే ఉంది, ఇదిగానే ఉన్నాయే. ఎందుకు వచ్చిన పలహారాలమ్మా ఇవి? కడుపు నిండాలా కాలు నిండాలా? దగ్గర దగ్గర 3 మాసాలైంది. మన పలహారాల రుచే మర్చిపోయాం. అవునే, నాకు భ్రాంతిగానే ఉంది. ఆ లాయంలో ఏనుగులు గుర్రాలు ఎంత బలిసున్నాయనుకున్నాం. అబ్బా, తలుచుకుంటే నోరు ఊరుతుంది. సరే, ఈవేళే చూద్దాం. రాత్రి పడని